సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఒక ఆయన 30 ఏళ్లకే ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అంజలి అని మాట్లాడారు. నిజానికి సార్ ఫ్యాటీ లివర్ని నిజంగా మళ్ళీ రివర్సిబుల్ చేసుకోగలుగుతామా ఓన్లీ విత్ మిల్లెట్స్? ఎస్, వీ హ్యావ్ డన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అంటే ఇది రైస్ ద్వారా కాదు కదా వచ్చింది? రైస్ ద్వారానే వచ్చింది ఫ్యాటీ లివర్. మీకు ఎక్కువైన చక్కెర అంశం వల్ల ఓకే కొవ్వు అంశాలు తయారయ్యి లివర్లో డిపాజిట్ అయ్యి ఫ్యాటీ లివర్ అవుతుంది. సో ఇప్పుడు రివర్స్ చేసుకోవాలంటే మీ ఉద్దేశ ప్రకారం అంతే, టోటల్గా రైస్ స్టాప్ చేసామంటే? అబ్సల్యూట్. చాలామంది మోసం చేసుకుంటున్నారు. రైస్ గురించి మాట్లాడకుండా, చక్కెర గురించి మాట్లాడకుండా ఏదో ఆయిల్స్ తాగితే ఫ్యాటీ లివర్ వస్తుంది అనుకుంటున్నారు. ఆయిల్స్ మంచి ఎద్దుగానుగ నూనెలు అయితే ఏ ఫ్యాటీ లివర్ రాదమ్మా. ఫ్యాటీ లివర్ అంతా వచ్చేది ఆల్కహాల్ వల్ల, కెమికల్స్ వల్ల, చక్కెర వల్ల, ఇంకా కొంతమంది ఆఫ్ కోర్స్ ఈ మధ్య ఈ ఏమంటారు డ్రగ్స్, గుట్కా అవి ఇవి అలాంటివి. సో ఇలాంటి అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. అఫ్ కోర్స్ కెమికల్స్ ఆర్ నంబర్ 1 రీజన్. మనం తింటున్న ఆహారంలో, తాగుతున్న నీళ్ళల్లో, వాడుతున్న నూనెల్లో కెమికల్స్ చాలా ఎక్కువైపోయాయి. ఎస్పెషలీ రిఫైన్డ్ ఆయిల్స్ ఆర్ ఆల్మోస్ట్ నో ఆయిల్స్ అని చెప్పాలి. కానీ ఎక్కడున్నాయి సార్ ఇప్పుడు గానుగులు? మా చిన్నప్పుడు ఉండేది చక్క ఒక మళ్ళీ మేము మొదలు పెట్టామమ్మా. మా కర్ణాటకలో మోర్ దాన్ 5,000 గానుగలు వచ్చాయి. అంతెందుకు, నేను కర్ణాటక నుంచి ఆంధ్ర తెలంగాణలో తిరుగుతూ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కూడాను ఎద్దుగానుగ నూనెలు సాంప్రదాయాల్ని మళ్ళీ మొదలు పెట్టాలి. పుట్టబోయే తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎద్దుగానుగ నూనెలు అతి ముఖ్యం. we need to go back to the roots అంటారు. ఆఫ్ కోర్స్ ఆరోగ్యం అక్కడే ఉండేది, మూలం. కరెక్ట్. కానీ మీరు ఓన్లీ ఫుడ్ ద్వారానేనా సార్ మీరు ఇంత ఫిట్గా ఉన్నారు? ఎక్సర్సైజ్ చేయరా? అంటే వాకింగ్ చేస్తానమ్మా. ఉదయం సూర్యోదయం సమయంలో నేను వాకింగ్ చేస్తాను. మా మైసూర్లో ఉన్నప్పుడంతా అది క్రమబద్ధంగా చేస్తూ ఉంటాం. సూర్యకిరణాలు ఎస్పెషలీ సూర్యోదయ సమయంలో ఆ ప్రభస్సు, ఉషస్సు, అరుణం, సూర్యోదయంలో అది చాలా ముఖ్యం మన ఆరోగ్యానికి. సూర్యోదయంలో మనం 1 గంట వాకింగ్ చేస్తే చాలు, మన నిర్నాళ గ్రంథులన్నీ ప్రచోదకం అవుతాయి. డే నైట్ వ్యత్యాసాన్ని మన దేహం గుర్తిస్తుంది. అనేక రకాలైన హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంతా పోతూ వస్తుంది. సో ఇప్పుడు ఆడవాళ్ళ మూతి మీద మీసాలు రావటం, మగవాళ్ళకు బట్టతలలు ఎక్కువ కావటం, ఇవంతా ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తున్నాయి. ఈవెన్ అమ్మాయిలకు కూడా స్కాల్ప్ అంతా పలచబడిపోతుంది చాలా, 30-35కి పలచబడిపోతుంది. మీరు చెప్పేది అది కూడా రైస్ వల్లే అంటున్నారా? అది కూడా రైస్ వల్ల, ప్లస్ మీరందరూ సూర్యకిరణాలని మీ తగలకుండా కదలకుండా ఇలా ఏసీల్లో ఉండి కారుల్లో తిరిగి కొంచెం కూడా ఎండ తగలకుండా, ఎస్పెషల్లీ సూర్యోదయం, ఆ సూర్య నమస్కారాలు అనేది మన పూర్వీకులు చెప్పింది అతి ముఖ్యమమ్మ. విదౌట్ సన్ దేర్ ఈజ్ నో హెల్త్ ఆన్ దిస్ ప్లానెట్. ఆ అద్భుతమైన సాంప్రదాయాన్ని మనం ప్రతి పుస్తకం మొదటి పేజీలో రాసుకోవాలి. అంటే ఏ సబ్జెక్ట్ అన్నా చదవండి మీరు. అవును సార్. సూర్య నమస్కారం చేసావా అంతే. అది అద్భుతమైన ప్రక్రియ. అది లేకుండా మీరు మిల్లెట్స్ ఎన్ని తిన్నా కానీ సూర్య నమస్కారం లేకుండా ఉంటే ఆరోగ్యం రాదు. సూర్య నమస్కారాలు మాత్రమే చేస్తూ ఉంటే కూడాను ఆరోగ్యం రాదు. సంపూర్ణ ఆరోగ్యానికి ఈ అద్భుతమైన విషయాలు మీరు అవగాహనలోకి తీసుకురావాలి. ఇవాళ మీ ఇంటర్వ్యూ ఉందని మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు అడిగారు, మా ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, పొద్దున్న లేస్తే ఏసీ కార్లో వెళ్తాం, ఏసీ ఆఫీసులో కూర్చుంటాం, బాక్సులు తింటాం, వీకెండ్ సాటర్డే సండే మేము పార్టీలు చేస్తాం. సో ఈ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ మాకు కావాల్సినంత ఉంది. అక్కడికే ఆఫ్ చేసారు, తర్వాత ట్యాబ్లెట్ తీసుకుంటాం, తర్వాత బ్యూటీ పార్లర్కి వెళ్తాం, తర్వాత IVF సెంటర్లకు వెళ్తాం. ఇవన్నీ మీరు పూర్తి చెప్పాలి. సగంలో ఆఫ్ చేస్తున్నారు. బెల్లీ ఫ్యాట్ చాలా ఉంది మాకు, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మాకు ఏదైనా అడ్వైస్ కావాలి. అంబలి తాగాలి అంతే. 5 ధాన్యాలది రోజు ఒక పూట అంబలి తాగుతూ, లేకపోతే 2 రోజులు మారుస్తూ ఒక 6 వారాల్లోనే మీకు తేడా కనిపిస్తుంది. ఎందుకంటే మీ ఫ్యాట్ని కరిగించేదానికి కావలసిన మెటబాలిక్ యాక్టివేషన్ ఆ సూక్ష్మజీవులు మాత్రమే చేయగలవు. మీరేం చేయలేరు. మీరు 100 సార్లు కొండ ఎక్కి దిగినా కానీ మళ్ళీ ఫ్యాట్ వస్తుంది తినేది ఆపనప్పుడు. సో మీ ఉద్దేశ ప్రకారం అయితే ఎక్సర్సైజ్తో పాటు ఫుడ్ అనేది టోటల్గా రైస్ స్టాప్ చేయండి, మిల్లెట్స్లో దిగండి. ఎక్సర్సైజ్ అనే కంటే వ్యాయామం,
ఎక్సర్సైజ్ అనేది అందరూ జిమ్లో పడి ఇటా అవంతా దే ఆర్ ఆఫ్ యాక్చువల్లీ నో యూస్ రియల్ ఆరోగ్యానికి. శుభ్రమైన ఆరోగ్యం కావాలంటే సూర్యోదయం సమయంలో అందరూ 1 గంట నడవండి, తర్వాత ఇంకేమీ అవసరం లేదు. అండ్ సరైన ఆహారం తినండి, అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు మొత్తం మనం అనుకున్న 20-30 ఏళ్ల క్రితం ఉన్న ఆ సిస్టమ్ లేదా 50 ఏళ్ల క్రితం ఉన్న సిస్టమ్ ఇప్పుడు ఏం లేదు. మీరు ఎలా చూస్తారు దీన్ని? అంటే సర్వం జగన్నాథం, ఇది ఇంకా అయిపోయింది అని అనిపిస్తుందా, లేదంటే ఇది ఒక సర్కిల్, మళ్ళీ పాత రోజులు వస్తాయి అనిపిస్తుందా? పాత రోజులు వస్తాయని నేను కలలు కనటం లేదు, వచ్చేదానికి వీలు కూడా లేదు, అలానే కాదు. కానీ మన ఆహారంలో మాత్రం మనం మార్పులు చేసుకుంటే ఈ హాస్పిటల్స్ అన్నింటినీ మనం సగానికి సగం మూసేయచ్చు. ఇవన్నీ అవసరం లేని వాణిజ్యీకరణం పొందిన కార్పొరేట్ హాస్పిటల్స్తో మనకు సంబంధం లేదు, అవసరము లేదు. అవగాహన ప్రజల్లో ఆరోగ్యం గురించి, హౌ టు బీ వెల్ అనే విషయాల గురించి ప్రజలందరూ చర్చించాలి. ఒకరికొకరు అవగాహన కల్పించుకుంటూ ఆసుపత్రుల నుంచి దూరంగా ఎలా ఉండాలి అనేది మొదటి పేజీల్లో రావాలి. సో అంటే జస్ట్ అన్నం బదులు కూరలు ఉంటాయి, అదే పప్పు కూరలు అన్నీ వేసుకోవచ్చు, అదేనా మీరు చెప్పేది? లేకపోతే మళ్ళీ అందులో కూడా అన్న మోడిఫికేషన్ ఉందా? కాంప్లికేషన్స్ ఏం లేవు, కొద్దిగా కరెక్షన్స్ ఉన్నాయి. అంటే అదే బజారు నూనెలు, పేరు బాగుంది సార్, బజారు పళ్ళు బజారు నూనెలు వాడుతుంటే ఆరోగ్యం రాదు. పూర్వీకులు వాడిన విధానంలో తయారు చేసిన నూనెలు, పండ్లు, కూరలు, ఆకుకూరలు, ఊరగాయలు, పికిల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒకనొకప్పుడు మీరు విన్నారు లేదో, పచ్చళ్ళు వాడకండి, ఉప్పు నిలవ ఉంది, దీనివల్ల బీపీలు వస్తాయి అన్నారు. ఇప్పుడు బీపీ ఉప్పు గురించి కాదు, వరి బియ్యం నుంచి వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ అదే ఆవకాయ, అదే మాగాయలు, అదే నిమ్మకాయలు, ఇది మీరు వాడాలి, మంచిది అంటున్నారు. ఎవరన్నారు? డాక్టర్ ఖాదర్ మొదలు పెట్టాడు ఈ విషయం. కానీ ఎద్దుగానుగ నూనెలు వాడండి. ఎద్దుతో మనం చెక్క గానుకల్లో నూనెలు తీసుకొని ఆ నూనెలతో చేసిన ఊరగాయలు, అది మాగాయ కావచ్చు, ఆవకాయ కావచ్చు, అద్భుతం. అది చాలా ఇంపార్టెంట్. మన ఎస్పెషల్లీ పిల్లల పెరుగుతున్నప్పుడు ఆ మెదడు, ఆ కొవ్వు అంశాలు తయారు చేయబడతాయి. అది అద్భుతమైన ప్రక్రియ. అండ్ దెర్ ఈస్ నో వేర్ ఇన్ ద వరల్డ్ మన దేశంలో ఉన్న ఆవకాయ సంస్కృతి కానీ ఊరగాయల సంస్కృతి అతి ముఖ్యం ఆరోగ్యానికి. సో మీరు పెరుగన్నంతో ఒక్క ముక్క నిమ్మకాయ ఊరగాయ కానీ ఆవకాయ ఊరగాయ కానీ తింటే పికిల్స్లో సూక్ష్మజీవులు కూడా వస్తాయి. అక్కడ ఫర్మెంటేషన్ జరుగుతూ ఉంటుంది, ఆయిల్తో ఫర్మెంటేషన్ ఉంటుంది. అవి ఇంకా అద్భుతమైన మైక్రోబ్స్. సో ఇవన్నీ మొత్తం చేరి మన ఆరోగ్యం దొరుకుతుందన్నమాట. ఒక్కదానితో పూర్తి ఆరోగ్యం అని కాదు, వైవిధ్యమైన అంశాలు. జీవనం అంటే అదే. జీవనం అంటే వైవిధ్యమైన అంశాలని సమతులనంగా ఉంచుకోవటం. ఆ సమతులనాన్ని కాపాడుకునేదానికి మనకి అనేక రకాలైన వైవిధ్యమైన అంశాలు అవసరం. సూర్యరశ్మి నుంచి సూక్ష్మజీవుల వరకు ఆ మధ్యలో మనం ఈ కలగాపులగంగా కాకుండా ఒక క్రమబద్ధతతో జీవనాన్ని సాగిస్తే ఆరోగ్యం నీ సొంతం. 90s మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు రాత్రి మిగిలిన అన్నం చద్దన్నంలో ఆవకాయ, కొంచెం పెరుగు, అరటిపండు, ఆవకాయ అన్నం పెరుగులో అరటిపండు వేసుకుని తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. మధ్యాహ్నం వరకు మాకు ఆకలి వేసేది కాదు. మళ్ళీ వచ్చి ఇంట్లో ఎంతో మీరు సిరిధాన్యాలతో చేస్తే రాత్రి వరకు ఆకలి కాదు. ఎందుకంటే గ్లూకోజ్ని నిదానంగా మీ దేహంలోకి స్టెప్ బై స్టెప్ నియంత్రణతో నిగదిత ప్రమాణంలో అందజేసే వ్యవస్థని దేవుడు అందజేస్తాడు. ఉదయం తిని రాత్రి తింటే చాలు. కానీ ఇప్పుడేమైంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి తిను 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 అని డాక్టర్లే చెప్తున్నారు. అవును, చిన్న చిన్న మొత్తాల్లో ఎక్కువ సార్లు తీసుకోండి అని అంటున్నారు. అంత వైజ్ఞానికం అది. మీరేమంటారు సార్? అలా వద్దంటున్నారు, అవసరం లేదంటున్నారు. అరికల ఇడ్లీలు ఉదయం 5-6 తినండి, సాయంకాలం వరకు మీకు ఆకలి కాదు. నిదానంగా మీ రక్తంలోకి గ్లూకోజ్ వస్తుంది, శక్తి విడుదలవుతుంది, మీకు ఎప్పుడు అలసట ఉండదు, మేలుకున్నంతసేపు పక్కా. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాలైన మిలెట్స్ మనకు దొరుకుతున్నాయి సార్. మీ ఉద్దేశ ప్రకారం ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు, ఇవి ఆర్గానిక్ అంటారండి, అవి ఎంతవరకు ఆర్గానిక్? కంగారు ఏమి అక్కర్లేదమ్మా, మిల్లెట్స్ అన్నీ ఆర్గానికే ప్రస్తుతం.
దాన్ని జెనెటిక్ మాడిఫికేషన్స్ అంతా జరగట్లేదు ఇంకా ఇప్పుడు మొదలు కావచ్చు, అది వేరే విషయం. కానీ ప్రస్తుతానికి ఎవరు మిలెట్స్ని ఇంతవరకు ఒక్క సజ్జలు కొన్ని చోట్ల ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అది పశువుల ఆహారం కోసమని తయారు చేస్తే రీసెర్చ్ జరిగిందే కానీ ఎక్కువగా ఏమీ పెద్ద రీసెర్చ్లు జరగలేదు అక్కడ. జెనెటిక్ మ్యాపింగ్ ప్రకారం ఈ కొర్రలు, అండుకొర్రలు ఇవంతా చాలా కష్టం దాన్ని డిస్టర్బ్ చేయటం. అంటే న్యాచురల్గా ఉన్నది న్యాచురల్గా ఉన్నట్టే ఉంచుకునే గుణం ఉందన్నమాట. దానికి తోడు మీరు నీళ్లు కట్టాల్సిన అవసరం లేదు. సో ఎరువుల ప్రశ్నే రానే రాదు. కరెక్ట్. 4 వానలు వస్తే పండించే పంటలు ఇవి. 10 డిగ్రీలైనా పెరుగుతాయి, 45 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉన్నా కానీ పెరుగుతాయి. సో ఏ ఇబ్బందులు లేవు దీనికి. దే ఆర్ వెరీ గుడ్. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అని మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము కొన్ని ప్రయోగాలు చేశాము. వరి బియ్యం పండించిన ప్రాంతంలో కూరలు, అండుకూరలు పండించడం మొదలు పెడితే 2 సీజన్స్ 2 రౌండ్స్లో ఆ భూమిలో ఉన్న కెమికల్స్ కూడా మాయమైపోయాయి. ఎందుకంటే ఈ కంకి కట్టినప్పుడు పక్షులు వస్తాయి. మీరు వరి మడుల్లో పక్షులు రావు ఇప్పుడు, ఒక పక్షి కూడా రాదు. కానీ మీరు ఎందుకంటే ఆ రసాయనిక ఎరువుల వల్ల. ఈ సిరిధాన్యాలు పెంచినప్పుడు కంకుల మీద వేల పక్షులు వస్తాయి. పక్షులు వచ్చి కంకుల్ని తింటాయి. తింటూ పోతూ పిక్కల్ని మీకు ఆశీర్వాదంగా వదిలిపెట్టిపోతాయి. ఆ పిక్కల్లో అద్భుతమైన సూక్ష్మజీవులు ఉంటాయి. సో మీ భూమి సారవంతం అయ్యేదానికి, దానికి తోడు నైట్రోజినస్ మెటీరియల్ అంటే పక్షుల పిక్కల్లో మీకు నైట్రోజన్ కూడా దొరుకుతుంది. ఎందుకంటే అవి పురుగుల్ని అది ఇది అంతా తినేసి ఆ ప్రోటీన్స్ అంతా భూమికి అందజేస్తాయి. దానికి తోడు అసిడిక్ నేచర్ ఉంటుంది దాన్ని కొద్దిగా. సో అది భూమి మీద పడినప్పుడు అలా లోపలికి వెళ్ళిపోయి సూక్ష్మజీవుల్ని అందజేసి ఆ కెమికల్స్ ఏమేమి మనం వరి పండించేదానికి వేసింది ఆ బంజర్ అయిన దాన్ని మళ్ళా సో పెద్ద ప్రమాణంలో అంటే బిగ్ స్కేల్ పాడు చేసిన బంజరు భూముల్ని మళ్ళా మీరు సారవంతం చేయాలంటే వైజ్ఞానికంగా ఉన్న దారి మిల్లెట్స్ పెంచడం.